అందరికీ నమస్కారం. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఒక రాష్ట్రాన్ని దాటి అక్కడ ఆయన పేరు చెప్తేనే ఒక దైవం, వాళ్ళ కుటుంబమే ఒక దైవం. ఆ స్టేట్లో ఒక ఇన్విటేషన్ కార్డ్ రాజ్కుమార్ సార్ ఫ్యామిలీకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చినట్టు. కానీ ఇవాళ మన పాల్వంచలో, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మేము పూజా కార్యక్రమం పెట్టుకుంటామంటే సార్ వాళ్ళ అమ్మగారి బర్త్డే కూడా అక్కడ కర్ణాటకలో జరుపుకోకుండా మన మధ్య జరుపుకోవడానికి వచ్చిన శివరాజ్ కుమార్ గారికి ముందుగా నా పాదాభివందనాలు. మీరు ఆయన గుమ్మడి నరసయ్య గారు రియల్ హీరో, సారు రియల్ హీరోగా ఉన్నా ఇప్పుడు రియల్ హీరో, ఎప్పుడు రియల్ హీరో, వాళ్ళ కుటుంబం ఎప్పుడూ రియల్ హీరోసే. ఎందుకంటే సారు గొప్ప మానవతావాది, గొప్ప మనసున్న వ్యక్తి, గొప్ప హీరో, అంతకు మించి ఒక దైవం. హీ ఈజ్ ఎ గాడ్ ఇన్ కర్ణాటక, దేర్ ఫ్యామిలీ ఈజ్ ఎ గాడ్ ఇన్ కర్ణాటక. సార్, we sincerely thankful to you for accepting the invitation and traveling across the states, and I am very happy to be here on this special day on your mother's birthday. So we are very thankful to you, and people from Palvancha are very thankful to you because we are very lucky to celebrate your mother's anniversary in front of the public, and thank you for accepting the Gummadi Narsaya sir role. So you are a big star even though you accepted a good people leader story. So we are very thankful to you, sir. Please, sir, please. పాల్వంచ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడాలనేది నా కోరిక. ప్రపంచవ్యాప్తంగా వినపడేలాగా చేసే పని కూడా చేస్తూ ఉంటాం. సో పాల్వంచ చిన్న ఊరేం కాదు. కవిత కిందకి చెప్పినట్టుగా ఉద్యమం ఫస్ట్ మొదలైంది కూడా ఇదే గడ్డ మీద. ఏ చరిత్ర రాయాలన్నా పాల్వంచలో ఇక్కడే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొదలైన అగ్గిరవ్వ అది ఎంత దాకా తీసుకుపోయి తెలంగాణ సాధించిందో మీ అందరికీ తెలుసు. అలాంటి ప్రాంతంలోనే జీవిత ప్రజల మనిషిగా గుమ్మడి నరసయ్య గారు ప్రజల మనిషి, అంటే రాజకీయాలు ఒక్కొక్క మార్పుకి నాంది పలకాలని ఈ ప్రాంతం నుంచే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాజకీయంలో మార్పు వస్తుందని, కొంత డబ్బు రాజకీయం తగ్గుతుందని మేము ఈ సినిమా ద్వారా ఆశిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ పరమేష్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక హ్యాండ్స్ ఇండియా రిపోర్టర్ తీసుకొచ్చాడు, సత్యనారాయణ అని. సో అతను తీసుకొచ్చిన రోజు అతను ఏదో చిన్న సినిమా సార్, ఒక 5 కోట్లలో చేసేద్దాం మనం అన్నాడు. పర్లేదు, చిన్నదైతే చేద్దాం, పర్లేదు, ఇబ్బంది లేదు, చేద్దామని. తర్వాత అనుకోకుండా ఆ కథ పెద్ద మలుపు తీసుకొని ఒక సూపర్ స్టార్, కన్నడ సూపర్ స్టార్ని మన తెలుగులో తీసుకురావటం చాలా గొప్ప విషయం. సో ముందుగా మనం ఎన్ని చెప్పినా హీరోలు కథ యాక్సెప్ట్ చేయాలంటే పరమేష్ డైరెక్టర్ చెప్పుకోవాలి. ఆ డైరెక్టర్ అతన్ని యాక్సెప్ట్ చేసేలాగా చేశారు, సార్ని కన్విన్స్ చేశారు. కాబట్టి ముందుగా అతనికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పరమేష్ ఏదో ఫంక్షన్ చేసినట్టు కాదు, సినిమా కూడా గొప్పగా తీయాలి. సినిమా గొప్పగా తీసి ప్రజల్లో మార్పుకి నాంది పలకాలి. అట్లాగే ప్రజా చైతన్యం తీసుకొని రావాలి. అప్పుడే ఈ యొక్క కథకి గుమ్మడి నరసయ్య సార్కి ఇద్దరికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉంటాం. అంతే. ఆ తర్వాత ప్రత్యేకించి ఇవాళ గీతా మేడం కూడా ఇక్కడికి రావటం, అంటే గీతా మేడం జనరల్గా రావాలి అంటే చాలా కష్టం. వాళ్ళు బయటికి రావాలి అంటే ఎన్నో చూసుకొని కానీ రావాలి. ఇవాళ అంత పెద్ద అకేషన్ని కూడా వదిలిపెట్టి మన పాల్వంచకు వచ్చారు.